క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు దివ్యనామములో మీకందరికీ దైవాశీస్సులు శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరంతా క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ తాకిడి మనందరి జీవితాలలో ఉండకుండా ఉండు నిమిత్తమై దేవుని మహాకృప కొరకై మీ పక్షంగా దినదినము దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నా. మీరంతా ధైర్యంగా దేవుని సన్నిధిలో ఆయన మహిమార్థమై ఆధ్యాత్మిక చింతనలో ముందుకు సాగాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరం ప్రార్థన కొరకై తలలు వంచి ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా బ్రతుకులలో మీరు మాకు ఇచ్చిన మరొక పరిశుద్ధ దినం కొరకై స్తోత్రాలయ్యా. ఈ దినం మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించలేనటువంటి పరిస్థితులు మా చుట్టూ నెలకొని ఉండగా, ఈ ఆన్లైన్ ద్వారా మా తండ్రి, మా ప్రియ బిడ్డలకు మా తండ్రి మీ స్వరాన్ని వినిపింపజేయుటకు మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దీవించండి. మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ కృపాక్షేమములు వారి వెంట ఉంచండి. మీ ప్రసన్నత వారు అనుభవించుట కొరకై ప్రార్థన చేస్తున్నా. ఎవరి జీవితంలో కూడా ఏ కీడు కలగకుండా ఉండుటకు మీ పాదాల చెంత ప్రాధేయపడుచున్నా. నమ్మదగిన దేవునిగా ప్రతి పరిస్థితిని చక్కపరిచి మాకున్నటువంటి ఆటంకాలన్నిటినీ మేము అధిగమించుటకు సామర్థ్యాన్ని ఇచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి భయానక పరిస్థితుల నుండి విడుదల కలుగు చేయమని, ఆయా దేశాలలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నా. మా దేవ, అక్కడ కరోనా వైరస్ అనేకులను మా తండ్రి అనేకమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లోనికి తీసుకువస్తూ ఉండగా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రపంచ దేశాలన్నిటి కొరకు వేడుకుంటున్నామయ్యా. మీ కృపను బట్టి మా ప్రియ బిడ్డలు ఆయా దేశాలలో ఉంటుండగా వారిని మీరు కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. వారికి ఎలాంటి కీడు కలగకుండా ఈ కరోనా వైరస్ బారి నుండి వారిని తప్పిస్తూ క్షేమాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. ముఖ్యంగా అమెరికా పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుండగా మేము ప్రత్యేకంగా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులను చక్కపరచడయ్యా. మరి ముఖ్యంగా మా ప్రియ బిడ్డలు అనేక మంది అక్కడ ఉంటుండగా వారందరి కొరకు వేడుకుంటున్నాము. స్వామి, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. వారి చుట్టూ మీ ప్రసన్నతను ఉంచండి. మీ పరిశుద్ధమైన కాపుదలను ఉంచండి. ఈ కరోనా వైరస్ వారిని సమీపించకుండా వారి చుట్టూ మీ పరిశుద్ధ ప్రాకారాన్ని ఉంచుచున్నాం. మా ప్రార్థనలు అంగీకరించి వారిని మీ కృపతో సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించుటకు ఈ చిత్తం మా తండ్రి మా జీవితాల్లో జరుగుటకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా దేవ, మా రాష్ట్రంలో పరిస్థితులను చక్కపరుస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే ఆయా రాష్ట్రాలలో ఉంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. వారి ఉద్యోగాలలో మీరు తోడై ఉండండి. మీ క్షేమాన్ని వారికి దయచేయండి. మీ ప్రేమ గల హస్తాల చాటును వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం.
మీ కరుణా కటాక్షాలను మా తండ్రి బిడ్డలందరిపై ఉంచమని వేడుకుంటూ మా దేవా మరొకసారి మమ్మల్ని మీ కృపాసనం చెంత సమర్పించుకుంటూ మీ ప్రేమగల ఆశీర్వచనం మాపై ఉంచమని వేడుకుంటూ మా ఎడల మీరు చూపుతున్న కృపా కనికరాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసు దివ్యనామం పేరట మిక్కిలి వినిము గడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఒక పాట విందాం. చేసుకుందామండి. అందరికీ వచ్చినటువంటి పాట యేసయ్య నామము నా ప్రాణరక్ష అన్న పాట. చాలా సులభమైన పాట. పాడి దేవుని స్తుతించుకుందాము. సురక్ష
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ chapter 7 verses from 17 to 19. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటికి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ ప్రత్యేక సమయం కొరకై దీవించునుగాక. ప్రియులారా, ఈ సమయంలో కొంత సమయం మనం స్తుతి ఆరాధనలో గడుపుదాం. ప్రియ ప్రభు మన జీవితాలలో తన కృపను చూపుతూ మనము సజీవులుగా ఉండి ఆయన పరిశుద్ధ నామమును కీర్తించగలుగు నిమిత్తమై మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మన ద్వారా దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ చిన్న స్తుతి యాగాన్ని ప్రభువుకు సమర్పిద్దాం. దయచేసి అందరూ ఏకీభవించాలని కోరుతూ ఉన్నాం. మెసేజ్ వినబోతుండగా మనము దేవుని పరిశుద్ధాత్మని మనలోకి దింపుకొని మరి మెసేజ్ వింటూ ఉండగా అది మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకై, ఈ లైఫ్ కొరకే ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మని పొందుతూ పరిశుద్ధాత్మరా అన్న పాట పాడుకుందాం. చాలా ఈజీ సాంగ్, ఫస్ట్ టైం పాడుతున్నాం మన చర్చ్లో. మమ్మల్ని ఫాలో అవ్వండి, మేము రిపీట్ చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మరా అన్న పాట పాడుతున్నాం.
ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకు చదివినటువంటి లేఖన భాగాలను మీ ముందుంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ లేఖన భాగములో నుండి ఈరోజు మనం కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో మనమందరం ఆత్మీయ మేళ్ళు పొందగలుగు నిమిత్తమై ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ ఏకీభవించి ఈ ధ్యానము ద్వారా దేవుని మహాకృపను అనుభవించుటకు సిద్ధపడదాం. ఇక్కడ మనం చదివినటువంటి భాగములో నోవాహు సమయంలో జరిగినటువంటి ఒక గొప్ప జల ప్రళయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. 6-7 అధ్యాయాలలో ఈ విషయాలు మనం గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలో నుండి నోవాహు ఓడను గురించి కొన్ని సత్యాలు నేను మీకు ధ్యానంలో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. నోవాహు కట్టినటువంటి ఓడ యొక్క ప్రాముఖ్యత నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే నోవాహు ఓడ. నోవాహు ఓడ. ప్రియులారా, నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి లేక ఆదరణ అనే భావం ఉన్నది. షేతు సంతతివాడగు లెమెకు యొక్క కుమారుడు నోవాహు. మానవులను సృష్టించినందుకు దేవుడు
సంతాపపడినటువంటి సమయంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైనట్లుగా ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. నోవాహు జీవించిన కాలము చాలా దౌర్భాగ్యమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే మానవుణ్ణి నేను ఎందుకు సృష్టించాను అని చెప్పి దేవుడు సంతాపపడిన సమయం అది. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జనము మధ్య, ప్రజల మధ్య నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడు. దేవుని నోటి నుంచి ఆయన నీతిపరుడని, తన తరములో నిందారహితుడై ఉన్నాడని, ఆయన దేవునితో కూడా నడచినటువంటి వాడని దేవుడు నోవాహును గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం అండి! పాపభూయిష్టమైనటువంటి లోకములో నోవాహు సాక్ష్యం బహుప్రశంసనీయమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు, నిందారహితుడని ప్రశంసింపబడ్డాడు. ఆయన దేవునితో నడచినటువంటి ధన్యజీవిగా మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈనాటి సమాజంలో విశ్వాసి జీవితము కూడా నోవాహు జీవితములాగా నిందారహితంగా ఉండగలిగితే ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యత! అలాంటి వారిని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం నోవాహును గురించి ఆలోచిస్తే మన రక్షకుడైన సజీవుడైన యేసయ్య కూడా నోవాహును గురించి మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37 నుంచి మనం చదివితే యేసయ్య నోవాహును గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మాథ్యూ 24th చాప్టర్లో 34th వర్స్లో యేసు ప్రభు నోవాహు ప్రస్తావన తీసుకువచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ ప్రభు మాట్లాడుతూ నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ప్రియులారా, యేసయ్య తన 2వ రాకడను గురించి మాట్లాడుతూ నోవాహు దినములను ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు దినములలో మనుష్యులు ఎలాగున్నారో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నవని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. అందుకే యేసు ప్రభు మనకి నోవాహు దినములను సూచనగా చూపుతూ ఉన్నాడని చెప్పి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము
26వ వచనంలో కూడా యేసు ప్రభు ఈ నోవాహును గురించి ప్రస్తావించటం, నోవాహు దినాలను గురించి మనకు జ్ఞాపకం చేయటం మనం అక్కడ చూస్తాం. అలాగే హెబ్రీ గ్రంథకర్త కూడా విశ్వాసుల వీరుల జాబితాలో నోవాహునుంచాడు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మంచి మాటలు హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. నోవాహు విశ్వాసాన్ని ప్రశంసిస్తూ, నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త నోవాహు విశ్వాసాన్ని ప్రశంసించడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో నోవాహు కట్టినటువంటి ఓడ, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచించినప్పుడు నోవాహు ఓడ ఒక క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పి మొట్టమొదట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోవాహు ఓడ ఒక క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ ఓడ చాలా పెద్దది. దాదాపుగా 120 ఏండ్లు ఈ ఓడను కట్టడానికి సమయం పట్టిందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సుదీర్ఘ కాలం దేవుని ఆజ్ఞానుసారంగా నమ్మకంగా నోవాహు కుటుంబం ఈ ఓడ నిర్మాణం కొరకు ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే నేను అంటాను, నోవాహు కట్టినటువంటి ఓడ సంఘానికి సాదృశ్యం. ఎలాగో నేను మీకు కొన్ని విషయాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భక్తిహీనుల మధ్య నోవాహు జీవించినట్లుగా నేను మొదట మీకు జ్ఞాపకం చేశాను. అందుకే భక్తిహీనుల మధ్య నోవాహు జీవితం దేదీప్యమానంగా వెలిగింది అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. అందుకే నోవాహు ఆయన కుటుంబం భక్తిహీనుల మధ్య దేవుని నీతి అనే కాగడ పట్టుకొని పయనించింది. ఈనాటి ప్రపంచంలో, లోకంలో ఒక క్రైస్తవ కుటుంబం నోవాహు కుటుంబం వలె నీతి అనే కాగడ పట్టుకొని యేసుక్రీస్తు నీతిని ధరించి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ఆయన కుటుంబం, ఆయన నిర్మించిన ఓడ జీవించే సంఘానికి సాదృశ్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే మనం ఈ సమాజంలో జీవించుచున్నాం. ఈ సమాజం పాపము చేత మరణిస్తున్నటువంటి సమయంలో క్రైస్తవ సంఘం జీవించే సంఘంగా, జీవింపచేసే సంఘంగా సాక్ష్యం ఇవ్వవలసినటువంటి భారం, బాధ్యత సంఘంపై ఉందని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. సో వీ మస్ట్ బి ఏ లివింగ్ చర్చ్. మనం జీవించే సంఘంగా, క్రీస్తు నీతిని చాటే సంఘంగా, క్రీస్తు మాదిరిని
చూపే సంఘంగా ఈ భక్తిహీనతతో నిండినటువంటి ఈ లోకములో క్రీస్తు కొరకు ముందుకు సాగవలసినటువంటి అవసరత ఉన్నదని నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉండాలంటే మనం నమ్మదగిన దేవుడు నిత్యము మనతో ఉన్నాడని, ఆయన లేనివి ఉన్నట్లుగా పిలువగలిగినటువంటి వాడని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే ఈ అనుభవంలో ఉండి ఒక జీవించే సంఘంగా ఈ ప్రపంచంలో సాక్ష్యాన్ని ఇవ్వగలరని చెప్పి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి, 3 సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేసి ప్రసంగాన్ని ముగిస్తాను. నోవాహు కట్టినటువంటి ఓడను గుర్చి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఈ మాటలను నేను వివరిస్తూ నోవాహు, ఆయన కుటుంబం, ఆయన కట్టిన ఓడ, జీవించుచున్న సంఘానికి ఎలాగా సాదృశ్యంగా ఉన్నవో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి జాగ్రత్త గమనించాలని కోరుచున్నా. వాటిలో మొదటి మాట ఏంటంటే, మనం ఆదికాండంలో గమనించినట్లయితే 17వ వచనంలో మనం చూసినట్లయితే అది భూమి మీద నుండి పైకి లేచెను అనే మాట మనం చూస్తున్నాం. రెండవ మాట ఏంటంటే, ఆదికాండము 7వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను అనే మాట మనం చూస్తాం. మూడవ మాట ఆదికాండం 8వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసినప్పుడు ఓడ అరారాతు కొండ మీద నిలిచెను అనే మాటను మనం గమనించగలుగుతాం. ఈ 3 మాటలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. లేచెను, నడిచెను, నిలిచెను. లేచెను, నడచెను, నిలిచెను. ఈ 3 మాటలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మొదటి మాట లేచెను. 7వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాట మనకు కనబడుతుంది. దే లిఫ్టెడ్ ద ఆర్క్ హై అబోవ్ ద ఎర్త్. విభిన్న దృక్పథాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆధ్యాత్మిక భావాలు గల వ్యక్తుల మధ్య ఉండేది క్రైస్తవ సంఘం. ఈ సమకాలీన భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి నేటి సమాజంలో క్రైస్తవ సంఘం జీవిస్తుంది. సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, లోకానికి యేసుక్రీస్తు శుభ సందేశాన్ని ప్రకటించటం. ఇది ఫస్ట్ మోటివ్. యేసు ప్రభు ఇచ్చినటువంటి మిషన్ అదే. మనకి యేసుక్రీస్తు శుభ సందేశాన్ని లోకానికి చాటడం సంఘం యొక్క ప్రథమ బాధ్యత. అంటే సంఘం ఈ సమాజంలో
ఉంటూ ఈ పని చేయాలి. పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో ఉంటూనే పాపరహితుడైనటువంటి యేసయ్యను గూర్చినటువంటి శుభ సందేశాన్ని ఈ లోకానికి అందించవలసినటువంటి బాధ్యత సంఘముపై ఉంది. అలాంటి పరిస్థితులలో ఈ సంఘం యేసుక్రీస్తు నీతిని ధరించకుండా దాని ఉనికిని చాటలేదు, యేసుక్రీస్తు మాదిరిని చూపలేదు అనేది మొదటి సత్యం. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో మనం గమనించినట్లయితే, రోమా పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మనం గమనించినట్లయితే, ఈ లోక మర్యాదను అనుసరింపకుడి అంటాడు. ఈ లోక మర్యాదను అనుసరింపకుడి అని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడతాడు. ప్రియులారా, ఈ లోకములో ఉంటూ ఈ లోక మర్యాదకు వేరై ఉండాలి. ఈ లోక మర్యాద అంటే ఈ లోకములో ఉండేటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం, కపటం, కుళ్ళు, ఇలాంటి అవగుణాలకు దూరంగా ఉండటం. వాటి స్థానములో ప్రేమ, దయ, జాలి, కనికరము, ఆత్మీయత, అనుబంధం, ఇలాంటి క్రీస్తు స్వరూప లక్షణాలను ప్రదర్శించగలిగేది, ప్రదర్శించవలసినది క్రైస్తవ సంఘం. అప్పుడే ఈ లోకం సంఘము ద్వారా క్రీస్తును తెలుసుకోగలుగుతుంది, క్రీస్తు ప్రేమను తెలుసుకోగలుగుతుంది, క్రీస్తు ఔన్నత్యతను గ్రహించగలుగుతుంది. ప్రియులారా, నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను గాంధీని గురించి. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చినటువంటి గాంధీ మహాత్ముడు. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఈ సిఎస్ఐ చర్చిలో చాలాసార్లు హాజరయ్యాడు. క్రీస్తు బోధలంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆ చర్చి పరిస్థితులన్నీ ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క యాటిట్యూడ్, వారు మందిరంలో కూర్చొని నిద్రపోవటం, వాక్యం చెప్పేటప్పుడు దాన్ని వినకపోవటం, అలాగే ప్రక్కవారిని గురించి విమర్శించటం, ప్రక్కవారిని ద్వేషించటం, ఇలాంటి పరిస్థితులన్నీ ఆయన గమనించినప్పుడు ఆయన చర్చి మానుకున్నాడట. ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని, మీరు క్రీస్తు బోధలు అంటే చాలా ఇష్టపడతారు కదా, ఎందుకు క్రిస్టియానిటీ తీసుకోలేదని చెప్పి ఆయన అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, క్రైస్తవులందరూ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నాడట. క్రైస్తవులందరూ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కృత్రిమ పుష్పాలు అనే మాట చెప్పాడట. కృత్రిమ పుష్పాలంటే ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాంటి వాళ్ళు క్రైస్తవులందరూ అని చెప్పాడట. అంటే ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఈ ఫ్లవర్కి రంగు ఉంటుంది కానీ వాసన ఉండదు. సేమ్ టు సేమ్ ఫ్లవర్ లాగే ఉంటుంది ఈ ప్లాస్టిక్ ఫ్లవర్, కానీ దాంట్లో మకరందం ఉండదు. ఈరోజు నేటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా
మేము క్రైస్తవులమే, క్రీస్తు వారమే అని చెప్పుకుంటున్నారు, కానీ వారిలో నిజంగా క్రీస్తు మాదిరి లేదు, క్రీస్తుని పోలిన జీవితం లేదు. అందుకే ఈరోజు సంఘాలు వెలవెలపోతున్నాయి. ప్రియులారా, గాంధీ స్టేట్మెంట్ అది. ఆనాడు క్రైస్తవ విశ్వాసి ఒకవేళ క్రీస్తు మాదిరిలో ఉండగలిగి ఉంటే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఉండేవాడేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సంఘ దుస్థితి అలాగే ఉంది. సార్దీ సంఘముతో యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే అంటాడు. ఆత్మ ప్రేరణతో పద్మాసు ద్వీపములో పరవాసి అయి ప్రకటన గ్రంథం రాశాడు భక్తుడు అపోస్తలుడైన యోహాను. ప్రియులారా, ఆత్మ ప్రేరణతో సంఘాలను గురించి ఆయన చెప్పినటువంటి మాటలు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే అంటాడు. ఈరోజు సంఘం జీవించుచున్నావన్న పేరు కలిగి మృతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. సజీవుడైన యేసును బాహటంగా ప్రదర్శించి ఆయనకు సాక్షిగా నిలవవలసినటువంటి సంఘం ఈరోజు లోకములో కలిసిపోయింది, లోకముతో పోటీ పడుతుంది. లోకమంతా సంఘంలోనికి వచ్చి సంఘం మలినమైపోయింది. సంఘములో పరిశుద్ధతకు తావులేదు, ప్రేమతత్వానికి తావులేదు. లోకములో ఏ విషయాలు ఉన్నాయనుకుంటున్నామో సంఘ వ్యతిరేక అవగుణాలన్నీ కూడా, క్రీస్తు వ్యతిరేక అవగుణాలన్నీ కూడా సంఘములో ప్రవేశించి ఈరోజు సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబం ఓడలో ఉంది. ఓడ భూమి మీద నుండి నీటి మీదకి లేచింది కాబట్టి జీవించింది. ఆ జలప్రళయం విస్తరించినప్పుడు ఆ పెద్ద ఓడ భూమి మీద నుండి నీటి మీదకి లేచింది. ఎప్పుడైతే నీటి మీదకి లేచిందో అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి జీవులు, ఆ ఓడలో ఉన్నటువంటి వ్యక్తులు జీవించారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎత్తబడింది, జీవించింది. ఆ ఓడలోకి చేరినటువంటి వారంతా కూడా నశించిపోయారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. లోకము నుండి సంఘము ప్రత్యేకింపబడాలి అనే తాత్పర్యం ఈ మాట ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే లోకము నుండి సంఘం ఆధ్యాత్మిక అంతస్తులోకి ఎత్తబడాలి. ఈ అనుభవం సంఘం కలిగి ఉండకపోతే ఆనాడు నోవాహును ఆయన బోధలను తృణీకరించినటువంటి వారంతా ఏ రీతిగా నశించిపోయారో, నోవాహును హేళన చేసి ఈజీగా తీసుకున్నటువంటి వారంతా ఎలాగా జలప్రళయంలో మునిగిపోయారో అలాగే మనమందరం కూడా నశించిపోతామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకము నుండి సంఘము ప్రత్యేకింపబడి ఆధ్యాత్మిక అంతస్తులోకి ఎదగాలి. అప్పుడు అది జీవిస్తుంది. అది జీవించే సంఘంగా
ప్రత్యేకింపబడుతుంది. మరి ఈనాటి క్రైస్తవ సంఘములో నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి ప్రభువు నామం పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓడ నీళ్ల మీద నడిచెను. 7వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ మాట చూడగలుగుతాం. అండ్ ద ఆర్క్ floated on the surface of the water. ఓడ నీళ్ల మీద నడిచెను. నోవాహు ఓడ నీళ్ల మీద నడుచుచు ముందుకు సాగుతుంది. ప్రియులారా, ఈ లోకం వలన సంఘానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, తృణీకారం, ఇవన్నీ సంఘం క్రీస్తు ఉనికిని చాటుతూ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఇవన్నీ. మత్తయి సువార్తలో యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసయ్య చెప్పినటువంటి మాట. పూర్వముందుండిన ప్రవక్తలను హింసించారు. ఇప్పుడు హింసలు మనకి ఉన్నవి. అయితే వీటన్నిటిలో కూడా విశ్వాసి లేక సంఘం ఎదురుతూ ముందుకు సాగిపోవాలి. నోవాహు ఓడ నీళ్ల మీద నడచుచూ సాగిపోతుంది. ఈ లోకమనే సముద్రములో సంఘం అనే ఓడ ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి. ముందుకు సాగకపోతే గమ్యాన్ని చేరలేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ యాత్రలో ఒకవైపు అపవాది, ఒకవైపు లోకం అనేకమైనటువంటి శోధనలతో, సమస్యలతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ అధిగమిస్తూ, వాటన్నిటినీ జయిస్తూ క్రీస్తు మాదిరిని చూపుతూ క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో క్రైస్తవ సంఘం ముందుకు సాగాలి. అంతేకాని ఆ శోధనలకు కృంగిపోయి లొంగిపోయి విశ్వాసంలో ముందుకు సాగలేక ఆగిపోతే మనం గమ్యానికి చేరలేమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు యొక్క సంకల్పం మన ఎడల నెరవేర్చబడదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు యొక్క ఉనికిని క్రైస్తవ సంఘం చాటలేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ ఓడలోని జంతువులన్నిటినీ సమకూర్చే బాధ్యత ప్రభు ఆనాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? నోవాహుకా, ఆయన భార్యకా, ఆయన కుమారులకా, ఆయన కోడండ్రకా? ప్రియులారా, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఓడ కట్టడం వరకు నోవాహుకు బాధ్యతనిచ్చాడు. ఈ జంతువులు అన్నీ కూడా సమకూర్చబడి
ఓడలోనికి రప్పించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘాన్ని కట్టడానికి మనం కేవలం సాధనాలు, మనల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుడు వాడుకుంటాడు. కట్టేది మాత్రం ఆయనే. ప్రియులారా, అందుకే సంఘానికి పునాది క్రీస్తు. ఆయనే పునాదిగా ఉండాలి. ఆయన పునాదిపై సంఘము కట్టబడినప్పుడు సంఘానికి దీవెన. మనం చాలాసార్లు అనుకుంటాం, మనమేమో చేశాం, మనమే కట్టాం, మనమే చేశామని చెప్పి అవకాశం దొరికితే మనల్ని మనం హెచ్చించుకోవటానికి, మనల్ని గురించి మనం చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కట్టేది మనం కాదు. కట్టడానికి కేవలం నీవు నేను ఒక సాధనం మాత్రమే. కట్టించేది ఆయనే. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు పునాదిపై ఏ సంఘం కట్టబడుతుందో ఆ సంఘము మాత్రమే నిజమైన క్రీస్తు మాదిరిని ఈ లోకానికి చూపగలుగుతుంది అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాలలో మనం నానా విధాలైనటువంటి పునాదులపై నేటి సంఘాలు కట్టబడటం ఎన్నో చూసాం. దేవుని వాక్యం అనే పునాదిపై ఈనాడు సంఘాలు కట్టబడట్లేదు. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మసులుకుంటూ వాక్యానుసారంగా దేవుని మహిమార్థమై జీవిస్తూ సమర్పణతో పనిచేసే క్రీస్తు పునాదిపై కట్టబడే సంఘాలు ఈరోజు మనకి కనుమరుగైపోతున్నాయి. అధికారం, ఆధిపత్యం, నాయకత్వం, తమను తాము హెచ్చించుకొని తమ ఉనికిని చాటుకోవటానికి, తమ యొక్క గొప్పతనాన్ని చాటుకోవటానికి, తమ యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించుకోవటానికి ఈరోజు సంఘాలలో క్రీస్తు పునాది లేని సంఘాలు ఈరోజు ఎక్కువైపోతున్నాయి. అందుకే సంఘాలు విభజించబడుతున్నాయి, సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అవన్నీ క్రీస్తు పునాదిపై కట్టే సంఘాలు కాదు. మనుష్యుడు తన అహంభావం, తన ఆధిపత్యంతో కట్టే సంఘాలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ సంఘాలలో ప్రభువుకు కూడా స్థానం లేదు. మనుష్యుల మహిమ కొరకు కట్టబడే సంఘాలుగా ఏ సంఘం ఉంటుందో ఆ సంఘానికి కొంతకాలానికి ఉనికి ఉండదు అని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మోషే భక్తుడు నేను బలహీనుడను అని చెప్పి ప్రభు సన్నిధిలో తను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటే గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగాడు. 7 లక్షల కాల్బలం ఐగుప్తు దాసత్వం నుండి పాలుతేనెలు ప్రవహించే కనానుకు నడిపించటానికి ఒక బలమైన పాత్రగా వాడబడ్డాడు. సమర్పణ లేనటువంటి సంఘంగా సంఘం ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క మాదిరి ద్వారా లోకానికి మేలు కలగదు, దేవునికి మహిమ కలగదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు అంటాడు, యుద్ధము నాది కాదు యెహోవాదే అంటాడు. నేను కేవలం బలహీనుండని దావీదు తన మాటల ద్వారా ఒప్పుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓడ నీళ్ల మీద నడచను,
ఈ లోకయాత్రలో క్రీస్తు పునాదిపై కట్టే సంఘాలుగా మనం నీటి మీద ఈ లోకమనే సముద్రంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ క్రీస్తుకు సాక్షిగా సాగిపోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అదే జీవించే సంఘానికి సాదృశ్యం అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ పరిస్థితులు సంఘములో చోటు చేసుకుంటాయో, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల వరకు చదివితే చాలా చక్కని సన్నివేశం అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఓడలోనికి రకరకాల జంతువులు ప్రవేశించాయి. వాటిలో పులి ఉంది, ఆవు ఉంది, సర్పం ఉంది, సింహం ఉంది, మేక కూడా ఉంది, గొర్రె ఉంది. ఈ జంతువులన్నీ కూడా విభిన్న స్వభావాలు కలిగినటువంటి ఇవన్నీ ఓడలోనికి ప్రవేశించిన తరువాత అక్కడ కలిసి నివసించాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అక్కడ ఈ సింహము గొర్రెపిల్ల ఎలాగ కలిసి నివసిస్తాయో అలాంటి వాతావరణాన్ని ఈ ఓడలో మనం చూస్తాం. ఇది ఎలాగ సాధ్యమైంది అని మనం ఆలోచించినప్పుడు, ఇక్కడ సంఘంలో అధికారులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, కూలివారు ఉంటారు, అల్పులు ఉంటారు, జ్ఞాన సంపన్నులు ఉంటారు, విభిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుష్యులు సంఘంలో ఉంటారు, క్రైస్తవ సంఘం. అయితే వీరంతా క్రీస్తు శరీరం అనే సంఘములో ప్రవేశించేటప్పుడు వారు ఏం చేయాలంటే, మొదట వారిలో ఉన్నటువంటి దేవునికి ఇష్టకరమైనటువంటి స్వభావాన్ని, ఆలోచనలను, అలవాట్లను విసర్జించి ఈ క్రీస్తు శరీరం అనే సంఘములోనికి వారు ప్రవేశించాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పులి గర్జిస్తుంది, గాండ్రిస్తుంది, సింహం గర్జిస్తుంది. ఇవి ఓడలోనికి వెళ్ళేటప్పుడు తమ క్రూర స్వభావాన్ని విడిచిపెట్టి సాధు జంతువులుగా మారి ఓడలోకి ప్రవేశించాయి. అలాగే క్రైస్తవ సంఘములో ఉండేటువంటి విశ్వాసులు కూడా తమ తమ అవిధేయతను, క్రూరత్వాన్ని, ప్రేమలేనితనాన్ని, కక్షను, ఈర్ష్యను, దురాలోచనలను అన్నిటినీ, దేవునికి అయిష్టకరమైన ప్రతి అవగుణాన్ని కూడా విసర్జించి క్రీస్తు సంఘం అనే వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఆ సంఘానికి క్షేమం. అలాంటి సంఘమే ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదురెదుతూ ఈ లోకములో క్రీస్తును ప్రకటిస్తూ ముందుకు సాగిపోతుంది. ఆ గొప్ప అనుభవాన్ని సంఘములో విశ్వాసి కలిగి ఉన్నప్పుడు ఆ సంఘం ఏ సమస్యలోనైనా నిలబడి గెలుస్తుందని చెప్పి, క్రీస్తును గెలిపిస్తుందని చెప్పి, క్రీస్తు మాదిరిని బాటంగా ప్రదర్శిస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ప్రభు అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పి ప్రభువు మనలను లోకానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలో మనకు జ్ఞాపకం చేశారు. ప్రియులారా, సంఘములో ఉండే ప్రతి వ్యక్తి క్రీస్తు శరీరము మహిమపరచబడుటకు వారి వారి క్రూర స్వభావాలను మార్చుకోవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే స్థానంలో ప్రేమ, క్షమాగుణ సంపన్నత, విధేయత అనే దైవ గుణాలను కలిగి సంఘ ఉనికిని కాపాడుతూ
జీవించే సంఘంగా ఆ సంఘం ప్రతిబింబించటానికి తన వంతు కృషిని సంఘం చేయవలసినటువంటి బాధ్యత ఒక్కొక్క విశ్వాసిపై ఉన్నదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘం దేవుని నీతిపై నిలవాలన్నా నడవాలన్నా ఈ అనుభవాలు చాలా అవసరమని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మూడవ విషయం, ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. 8వ అధ్యాయము 5వ వచనం, 8th chapter 5th verse. ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. సంఘము కల్వరి కొండపై నిలవాలి, ఆ తర్వాత అరారాతు కొండ మీద ఆగాలి. అరారాతు అనే మాటకు అర్థం ఏంటంటే శాంతి కొండ. అది జీవానికి నిత్యత్వానికి సాదృశ్యం. నడిచిపోయేటప్పుడు నీటి మీద నడిచింది సంఘం, నీటి మీదకి ఎత్తబడింది, ఆ తర్వాత నీటి మీద నడిచింది. ఈ నడిచే సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నిటిని ఎదురీదుతూ ముందుకు సాగాలి. దానిని నేను కల్వరి కొండ అంటున్నాను. ఆ తర్వాత అరారాతు కొండ మీద ఈ సంఘం నిలిచింది. అదే గమ్యం, అదే డెస్టినేషన్. అరారాతు అంటే అది జీవానికి నిత్యత్వానికి సాదృశ్యంగా ఉంది. శాంతి కొండ అనే భావం ఉన్నది. ప్రియులారా, దావీదు భక్తుడు 15వ అధ్యాయంలో అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొన్నిములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ఇవన్నీ ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవగలగటానికి అర్హతలు. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే, ఆయన పరలోక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అవసరమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ ఈ 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కొండ శాంతికి, జీవానికి, నిత్యత్వానికి సాదృశ్యంగా ఉంది. అరారాతు కొండ. చివరికి ఈ ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. ఆ తరువాత ఆ ఓడలో ఉన్నటువంటి జీవులన్నీ జీవించాయి. ఆ ఓడలో ఉన్నటువంటి కుటుంబం జీవించింది, దేవుని మహిమపరిచింది, దేవుని ఘనపరిచింది. అందుచేతనే నోవాహు నీతిమంతుడు నిందారహితుడని ప్రశంసించబడ్డాడు. ఆయన దేవుని ప్రశంసలకు పాత్రుడయ్యాడు. సంఘము ఈ 3 అనుభవాలు తప్పకుండా కలిగి ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నోవాహు కట్టినటువంటి ఓడ జీవించుచున్న క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉందని, ఈ జలముల మీద నుండి ఏ రీతిగా ఓడ పైకి లేచిందో అలాగా ఈ లోకములో ఓడ ఉండాలి. కానీ ఆ లోకానికి వేరై ఎత్తబడాలి, ప్రత్యేకించబడాలి. అప్పుడే అది జీవించే సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ ఓడ నడిచింది, సాగిపోయింది ముందుకు. ఈ లోకం ఈ సంఘానికి
కలుగు చేసే ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తూ తన ఉనికిని పోగొట్టుకోకుండా, తన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా క్రీస్తు మాదిరిని బాటంగా చాటగలుగుతూ క్రీస్తు నీతిని ప్రకటిస్తూ సంఘం ఈ లోకంలో ముందుకు సాగవలసినటువంటి బాధ్యత ఉంది. అప్పుడు అది అరారాతు కొండ మీద నిలవగలుగుతుంది. అది గమ్యం, అది జీవానికి సాదృశ్యం. ప్రియులారా, సంఘం ఆ ఆత్మీయ అంతస్తుకు ఎదగటానికి ఈ 3 అనుభవాలు క్రైస్తవ సంఘం కలిగి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దీవెనలు ఆ సంఘానికి దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి నేను కోరుతూ, ఈ అనుభవాలలో మన ఆధ్యాత్మిక స్థితి సంఘములో ఏ రీతిగా ఉందో మనమందరం కూడా పరీక్షించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలని కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రం. మీ మహాకృప వలన ఈ దినం కొరకై వాక్యాన్ని ధ్యానించగలిగిన కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా మా అందరికీ ఆధ్యాత్మిక మేళ్లు దయచేసి మిమ్ములను మహిమపరిచే సంఘంగా జీవించుచున్న క్రీస్తు సంఘంగా మా సంఘం కట్టబడటానికి మాలో ప్రతి ఒక్కరిని మీరు మీకు బలమైన సాధనంగా నిలువబెట్టుకోమని, వాడుకోమని, మీరే మహిమ పొందమని, మీ ఘనతను చాటే సంఘంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రభువును రక్షకుడునైన యేసు దివ్యనామములో మిక్కిలి వినయముగా వేడుకుంటూ ఉన్నాము స్వామి. ఆమేన్. తొట్టెళ్లకుండా కాపాడుటకు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కూడి ఉన్న మనకందరికీ ఆయన సన్నిధిలో జీవించే సంఘానికి సాదృశ్యంగా ఉండటానికి, సంఘములో ఆధ్యాత్మికతను చాటడానికి సిద్ధపడే ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామం పేరట ఒక ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తూ ఉన్నాను. మనం దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితులు దాదాపుగా ఇప్పటికే 1 month అయిపోయింది. మరి చర్చ్ మెయింటెనెన్స్ మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి మీరు దేవుని సన్నిధిలో ప్రతి వారం ఏ రీతిగా అర్పణలు అర్పించి ప్రభు పరిచర్యలో మీ సహకారాన్ని అందిస్తున్నారో అలాగే మీ యొక్క ఆఫరింగ్స్, మీ దశమ భాగాలను, మీ ప్రత్యేక కానుకలను, మంత్లీ సబ్స్క్రిప్షన్స్ను మన చర్చ్ బ్యాంక్ అకౌంట్ పంపాలని ప్రభు నామం పేరట మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ విషయంలో సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ చర్చ్ అకౌంట్ నెంబర్ ఎవరికైనా తెలియకపోతే దయచేసి సంఘ ట్రెజరర్ని లేక ప్రెసిడెంట్, సెక్రటరీని మీరు సంప్రదించవచ్చు. అకౌంట్ నెంబర్ తీసుకొని ఆంధ్ర బ్యాంక్ వ్యాపారాలు అకౌంట్లోకి మీ కాంట్రిబ్యూషన్స్ పంపాలి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి అందరూ ప్రేమతో సహకరించాలని చెప్పి నేను కోరుచు
సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.